ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగింపు కొంత సడలింపులు ఇచ్చే ప్రక్రియలో కావచ్చు లేదా మిగిలినటువంటి రంగాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కేంద్రం అనేక మంది నిపుణులతో మేధావులతో ముఖ్యమంత్రులతో చర్చించి ముందుకెళ్తోంది అనేటువంటిది శ్రీధర్ రెడ్డి గారి వాదన భారతీయ జనతా పార్టీ నుంచి. అయితే ఇక్కడ ఖచ్చితంగా జీవీ రెడ్డి గారు చెప్తున్నారు సార్, కొంత జరుగుతున్న ప్రక్రియలో కొన్ని మార్పులు కావాలి, వర్క్ డివిజన్ జరగాలి, ఏ శాఖగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలా అయితేనే స్పీడ్గా వర్క్ జరుగుతుంది అనేది మీరేం చెప్తారు? జేడీ గారు యాక్చువల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. యాక్చువల్ గా ఏవైతే వేరియస్ సబ్జెక్ట్స్ మనం డీల్ చేస్తున్నామో ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వల్ల ఇది సెంటర్ కి ఒక రకమైన అధికారం ఇస్తుంది అనమాట, వీటన్నిటిని మానిటర్ చేయడానికి ఇటువంటి డిజాస్టర్స్ సందర్భం. కాబట్టి తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా మనం రివ్యూ చేసుకుంటూ వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాప్స్ ఓపెన్ చేశారు. మీరు చూస్తే ఈ రోజు లిక్కర్ షాప్స్ ఓపెన్ చేస్తే యాక్చువల్ గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో డ్రింకింగ్ గానీ, స్పిట్టింగ్ గానీ, పాన్ చూయింగ్ గానీ ఇవన్నీ జరగకూడదు. తర్వాత వచ్చేసి ఎక్కడైతే ఈ లిక్కర్ షాప్స్ ఉంటాయో వాటిలో సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఈ రోజు యాక్చువల్ గా టీవీ విజువల్స్ మీరు చూస్తే అంటే ఈ 40 రోజుల తర్వాత ప్రజలు ఎలా బయటకు వచ్చేసారంటే ఏదో మనం కోల్పోయామన్న దీంట్లో వచ్చేసి లైన్ లో నిలబడి ఎక్కడా కూడా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ లేదు. తర్వాత వచ్చేసి మాస్కులు కూడా సరిగా వాడట్లేదు. ఆ తర్వాత అక్కడే బాటిల్స్ ఓపెన్ చేసుకుని పబ్లిక్ గా తాగుతున్నారు. కాబట్టి ఇటువంటివి జరుగుతున్నప్పుడు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డైరెక్షన్స్ నుంచి లాక్డౌన్ అయ్యే వరకు ఈ లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయకూడదు అన్నది ఒకటి ఇమీడియట్ గా మనం రివ్యూ చేయాలి. అంటే ఇదేంటంటే కంటిన్యూస్ బేసిస్ అనమాట. ఇట్ షుడ్ బి కంటిన్యూస్ గ్రౌండ్ లెవెల్లో రిఫ్లెక్షన్ తీసుకుని మనం మన డైరెక్షన్స్ లో మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కేవలం లిక్కర్ వల్లనే ఆదాయం వస్తుందని, ఇప్పుడు బేసిక్ గా కోవిడ్ ను మనం గనక మళ్ళా అది రెచ్చిపోయిందంటే ఏం చేస్తామండి, మనం మళ్ళా కంప్లీట్ లాక్డౌన్ స్టేజ్ కి వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే డెసిషన్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఫీల్డ్ లెవెల్ నుంచి మళ్ళా ఫీడ్బ్యాక్ వెళ్ళి ఆ ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళా కొత్త డెసిషన్స్ తీసుకురావాలన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఈ ఉద్దీపన ప్యాకేజ్ కోసం ఒకటి ఎదురు చూస్తున్నాం. మీరు అమెరికా గానీ, బ్రిటన్ గానీ మిగతా దేశాల్లో చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక జీడిపిలో 5%, 10%, 16% ఈ లెవెల్లో ఉద్దీపన ప్యాకేజెస్ ఇచ్చారు. కాబట్టి ఇమీడియట్ గా నేను విన్నది ఏంటంటే ప్రధానమంత్రి గారు కూడా అందరు మంత్రుల్ని కన్సల్ట్ చేసి త్వరలో ఇంకొక ఉద్దీపన ప్యాకేజీ మన ఎకానమీని బూస్ట్ చేయడానికి కూడా త్వరలో తీసుకొస్తున్నారన్నది, అది త్వరగా జరగాలి. ఎందుకంటే ఈ ఎక్కడైతే పనులు లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళా వాళ్ళకు లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎకానమీ కూడా మళ్ళా గాడిలోకి తీసుకురావడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ నుంచి ఫీడ్బ్యాక్, మళ్ళా డెసిషన్ లో ఏమన్నా మార్పులు ఇలా చేసుకుంటూ వస్తే ఏంటంటే ఒక మంచి వాతావరణంలో ఇంప్లిమెంటేషన్స్ జరుగుతాయి. ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? అంటే నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని జేడీ గారి యొక్క పరిశీలనలో కూడా, సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఢిల్లీ సీఎం కూడా ఇవాళ మాట్లాడారు, మళ్ళీ లాక్డౌన్కి వెళ్లాల్సి వస్తుందని. సో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ ఓపెన్ చేసిన తర్వాత చాలా చోట్ల పరిణామాలు మనం చూసాం. సో ఇలాంటివి ఇబ్బంది కలుగుతోంది అనేది. ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదో డిఫరెంట్ ప్లానింగ్, డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు నీడ్ బేస్డ్ ప్లానింగ్ అవుతుంది, ప్లానింగ్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీ డిజైన్ చేస్తారు, ఎవరు హ్యాండిల్ చేయాలా, రిసోర్సెస్ వర్కౌట్ చేస్తారు, యూ విల్ మ్యాప్ ఇట్ అప్. అయితే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా మీరు ఆన్ పేపర్ నుంచి మార్గదర్శకాలు చెప్పిన దగ్గర నుంచి కిందికి వచ్చే వరకు ఎక్కడో దగ్గర కొంత అన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి కింద మీద అవుతుండొచ్చు. అన్నటువంటి ఆఫీసర్స్ కానీ, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళు అకార్డింగ్లీ దే విల్ గివ్ ది ఫీడ్బ్యాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ లేదా కన్సర్న్ ఏ అథారిటీ ఉంటే అథారిటీకి వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోవడమే తప్పితే, ఇప్పుడు డెఫినెట్లీ నేను ముందే చెప్పాను, ఇది గతంలో ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కాదు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ అండర్ స్ట్రెస్. నేను కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ ఉన్నాను అని ఆడ పనిచేసే ఉన్నతాధికారి చెప్పలేడు, కానిస్టేబుల్ చెప్పలేడు, డాక్టరు చెప్పలేడు, లేకపోతే రైల్వే క్యాబిన్లో కూర్చున్న డ్రైవరు చెప్పలేడు. ఎవ్రీవేర్ ద రిస్క్ ఈజ్ దేర్ అరౌండ్. ఆ సిచ్యువేషన్లో అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అన్నటువంటి యొక్క స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా అడిట్ అవుతుండొచ్చు, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోతుండాలి. యూ కాంట్ స్టాంప్ ఇట్ దట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఫెయిల్డ్, వీళ్ళు బాగా పని చేయలేదు. దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. వారు ఇంతకుముందు జేడీ గారు చెప్పినారు కదా,
ఎట్లయితే ఫీడ్బ్యాక్ వస్తుందో అవును. తీసుకున్న నిర్ణయాల మీద, Yes. ఇంప్లిమెంటేషన్ ఎబిలిటీ మీద, ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలు మళ్ళీ ఇప్పుడు ఇవాళ వారు చెప్పిందే ఐఎమ్ కోటింగ్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆడ ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు తెచ్చారన్నారు. నాకు ఎవరో చెప్పారు. ఐ వాజ్ నాట్ వాచింగ్ ది మీడియా ఫ్రమ్ ది మార్నింగ్, వేరే పనిలో ఉన్నాం. కానీ జనాలు పొలవమని పోయేసి వాటి దగ్గర గుమ్ముడారని చెప్పారు ఎవరు. Yes. దాన్ని బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకునే ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు, గవర్నమెంట్కి వచ్చిన ఫీడ్బ్యాక్ వేరు, దాన్ని కంట్రోల్ చేయాలనుకున్న పద్ధతి వేరు. విచ్ స్టేట్ గవర్నమెంట్, విచ్ చీఫ్ మినిస్టర్, Yes. విచ్ పోలీస్ కమిషనర్ వాంట్స్ సోషల్ డిస్టెన్స్ లేకుండా, పబ్లిక్ సరిగ్గా పాటించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయాలని ఎవరిని కోరుకుంటారా? Yes, ఖచ్చితంగా Issue is, చేస్తారు. ఇప్పుడు అవతల వాళ్ళు పాటించేదాన్ని బట్టే కదా మన యొక్క Yes. ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. Yes. పాయింట్ ఈజ్ Yes. చెప్పండి. Yes. ఖచ్చితంగా శ్రీధర్ గారు చెప్పి నేనేమంటాను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తప్పట్లేదు. నేనేమంటే ఇప్పుడు యాజ్ కొత్త ఒకటి problem ఒకటి వచ్చింది. శ్రీయర్ గారు శ్రీధర్ ఒక్క రెడ్డి నిమిషము. Yes. కాబట్టి ఏంటంటే నిర్ణయాలు పూర్తి స్థాయిలో పారదర్శకంగా సమస్యలు ఏతున్నాయో వాటిని సార్ట్అవుట్ చేసే విధంగా సంపూర్ణంగా ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ లో ఉండే ఇబ్బందులు ఎప్పటికప్పుడు అధిగమిస్తాము. సజెషన్ రూపంలో విమర్శల కేంద్ర రూపంలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఎట్లయితే ఇచ్చారో వాటి అమలు కోసం రివ్యూ టీమ్స్ ఉన్నాయి. Yes. ఉన్న స్థాయి మీటింగ్స్ రెగ్యులర్ అవుతున్నాయి. Yes. ఇవాళ నీతి ఆయోగ్ Yes. ఏదో నివేదిక Yes. ఇచ్చింది. ప్రతిదీ వివిధ కూడా స్టేక్ హోల్డర్స్ చర్చలు అవుతున్నాయి. శ్రీధర్ రెడ్డి Continue గారు will go ahead. కొట్టుకోవటం వల్ల Yes. Yes. వచ్చేది ఏదైనా ఉంటే కూడా reveal చేసి నేనేమంటానంటే దాన్ని వెంటనే rectify ఇప్పుడు చేస్తామంటున్న పరిస్థితి ఒకటే మనం కదా. చెప్పేది Yes. సమస్య కొత్తది Yes. 100%. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అన్నారు. ఫీడ్బ్యాక్ రివర్స్ ఫీడ్బ్యాక్ కాదు, ఇలాంటప్పుడు ఉండాల్సింది ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. రివర్స్ ఫీడ్బ్యాక్ వేరు, ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ వేరు. దట్ షుడ్ బేర్ ఇన్ మైండ్. జనరల్ కండిషన్స్లో రివర్స్ ఫీడ్బ్యాక్, ఇది వార్ కండిషన్లో ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది మేము ఇచ్చే సలహా, దాన్ని రాజకీయం అనొద్దు. ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, నాట్ రివర్స్ ఫీడ్బ్యాక్. నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రివర్స్ ఫీడ్బ్యాక్, వన్ ఆస్పెక్ట్. కమ్ టు ద మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్. నేను సజెషన్లో చెప్తాను. ఏంటి మానిటరీ ఆస్పెక్ట్లో వచ్చేసరికి ఈరోజు కేంద్రం దగ్గర డబ్బులు లేని మాట వాస్తవం. అదేం వాళ్ళు దాచిపెట్టుకొని అంటే ఇన్ ద సెన్స్ మీరు 60,000 కోట్ల ప్యాకేజీ, 7,000 కన్సాలిడేటెడ్ ఫండ్ అడుగుతున్నారు కదా మరి నేను ఎట్లా? చెప్తున్నాను, డబ్బులు లేవు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లో డబ్బులు లేవు. Yes. కన్సాలిడేటెడ్ ఫండ్ లేవు అంటే డబ్బులు అసలు లేవని కాదు. Yes. యూ డోంట్ హ్యావ్ ఫండ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్, ఐ అగ్రీ. బట్ యూ హ్యావ్ ఏ ఫండ్స్ ఇన్ సెస్సుల రూపంలో నీ దగ్గర చాలా డబ్బు ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చాలా సంస్థల్లో ఒక్క నిమిషం లెట్ మీ అన్న శ్రీహరి గారు ఒకటి నేను చెప్పిన తర్వాత finish Yes. చేస్తాను. Yeah. రెండోది వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు చాలా పర్లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉన్నాయి. ఇంటీరియర్ డివిడెండ్ కొంత తీసుకోండి మీరు. Yes. ఒక 10% 20% మీకున్న వాటాలు ఉన్నాయి కాబట్టి చాలా సంస్థలు ఒక 10-20% ఇంటీరియర్ డివిడెండ్ తీసుకోండి. తద్వారా మీకు లిక్విడిటీ వస్తుంది. అంతేగాని మనం ఏదో ఫర్దర్ ప్రింటింగ్ వెళ్ళడం అది కరెక్ట్ కాదు ఈ టైంలో. అది మళ్ళీ అగైన్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. Yes. అది మనం అది చాలా దేశాల్లో చూసాం. అది పోయిందంటే వార్పుట్ కండిషన్ ఇన్ఫ్లేషన్ రీచ్ అయిందంటే ఆ బ్రాకెట్లో పడ్డామంటే అది అగైన్ వన్ మోర్ డిజాస్టర్ అవుతుంది. అదేవిధంగా నాన్ మానిటరీకి వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు చీఫ్ సెక్రటరీ కాకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యూమన్ Yes. మనుషులను తరలింపుకు ఒక టాస్క్ ఫోర్సు, Yes. దానికి ఒక కన్సిడర్ యాజ్ దానికి ఒక టాస్క్ ఫోర్సు, అదేవిధంగా ఫుడ్ సప్లై, అదేవిధంగా లాజిస్టిక్స్, అదేవిధంగా మెడిసిన్, Yes. అదేవిధంగా పాజిటివ్ కేసులు డీల్ చేయడానికి. Yes. యూ డిఫైన్ ద ప్రాసెస్, Yes. యూ స్ప్లిట్ ఇన్ టు ద ప్రాసెస్ ఇన్ టు ద Yes. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. Yes. ఈచ్ యాక్టివిటీ విత్ హెడెడ్ బై ద యాజ్ ఈక్వల్ టు ద మినిస్టర్ ఆఫ్ హోమ్ Yes, yes. అఫైర్స్. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది సూచనగానే చెప్తున్నారు జేవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎస్ ఇప్పుడు సిసి ఐ అప్రిషియేట్ ద కన్సర్న్, దాని గురించి ఏమి ఇది లేదు. వెదర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ ఆర్ రివర్స్ ఫీడ్బ్యాక్, ఎండ్ ఆఫ్ ది డే ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ బాటమ్ అప్లో నిర్ణయము టాప్ అప్ ఏమంటారు పైనుంచి కిందికి వస్తుంది, ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కింద నుంచి పైకి వెళ్తుంది. అకార్డింగ్లీ దెర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆర్ పాలసీ. ఇది నాకు అర్థమైంది. జనరలీ దస్ గవర్నమెంట్స్ వర్క్ ఇన్ దిస్ వే. ఏమైనా కరెక్షన్ ఉంటే జేడీ గారు చెప్పాలి. ఎస్ రెండవది ఈ టాస్క్ ఫోర్స్లు ఇవన్నీ ఏదైతే కేవీ మాట్లాడుతున్నాడో ఐఎమ్ ష్యూర్ అన్ని రంగాల ఎక్స్పర్ట్స్ వేరియస్ మినిస్ట్రీస్లో ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్స్ లేకుండా విత్ ఇన్ ద మినిస్ట్రీ వాళ్ళ యొక్క టాస్క్ ఫోర్స్ లేకుండా ఇంత పెద్ద దేశంలో ఇంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా కోవిడ్ కంట్రోల్ అవుతుందనే విషయం ఉందనుకుంటే ఐ డోంట్ థింక్ సో. రెండవది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వరకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ లేకున్నా కానీ నాట్ ఈవెన్ అ సింగిల్ స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ దట్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు, మాకు పీడిఎస్ రైస్ ఇవ్వట్లేదు, మాకు పీపీఎస్ కిట్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని మేము చెప్పింది వినట్లేదు అనే పద్ధతిలో ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా మాట్లాడలేదు. నాలుగవది ప్రజలకు సంబంధించినటువంటి మీరు ధనం ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే 500 సరిపోదు, 5,000 ఇవ్వాలి, 6,000 ఇవ్వాలి, ఇట్స్ డిమాండ్. ఎస్, నేను కాదనట్లేదు, ఇస్తే సంతోషము, ఇవ్వగలిగితే సంతోషము. కానీ దానికి ఉండే ప్రోసెన్స్ కానీ గవర్నమెంట్ అటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, దే విల్ డిసైడ్.
అండ్ వీ ఆల్ నో ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు సెపరేట్ జ్యూరిస్డిక్షన్ ఏముంది, కలెక్టివ్ ఆఫ్ ఆల్ స్టేట్స్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్ మేరకి ప్యాకేజ్ వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్లా చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. కానీ నేనేమంటే బై లార్జ్ ఇవాళ వరకు ఐ బీయింగ్ ఒక ఎమ్మెల్యే కంటెస్టీగా నా కాన్స్టిట్యున్సీలో కూడా జూబ్లీస్లో ఎట్లా జరుగుతుంది, ప్రభుత్వం ఎట్లా ఇక్కడ ఇస్తుంది, మేమేం చేస్తున్నాం, రాజకీయ పార్టీలుగా స్వచ్ఛంద సంస్థలుగా బై అండ్ లార్జ్ ఉన్న సమస్యల్ని హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు చాలా బ్రహ్మాండంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ టెస్టులు సరిగ్గా చేయట్లేదు. మేము చాలా క్లియర్ చెప్పాం, మీరు టెస్టులు చేయట్లేదు, చేయండి. ప్రభుత్వానికి కూడా నివేదించాం, కేంద్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి డైరెక్టివ్ వస్తుంది. ఇదేంటంటే కరెక్టివ్ మెకానిజం. ఫండ్స్ అక్రూయల్ గురించి సరే, కేవీ యాజ్ అ సజెషన్ శ్రీహరి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ కేవీ రెడ్డి ఆర్ ఎవరన్నా నిపుణులు ఉంటే, మేధావులు ఉంటే, దే మైట్ సజెస్ట్ మీరు ఫండ్స్ ఎట్లా అక్రూవల్ చేసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి ఇవ్వాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఇదంతా ఓకే. దట్ ఈస్ ద హెడేక్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్. యూ డిమాండ్, ప్రజల అవసరాలని మన అందరం కలిసి మాట్లాడతాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. ప్రభుత్వం నడుస్తుంది, దే విల్ కన్సిడర్ అకార్డింగ్లీ. ఉన్న అన్ని పరిస్థితులు చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే మై సజెషన్ రాదర్ మై కాల్. ఇప్పుడు పాలిటిక్స్ కంటే ఎక్కువ కూడా మనకున్నటువంటి సమస్య మీద దృష్టి పెట్టాలనేది నా ఉద్దేశం. పాలిటిక్స్ అన్నది మేము ఇచ్చిన సూచనలు పాటించట్లేదని ఇవాళ సోనియా గాంధీ గారు ట్వీట్ చేసిన, వెంకటరెడ్డి గారు కొన్ని చెప్తున్నా కూడా. గ్రీన్ జోన్ల కింద డిక్లేర్ చేసినప్పుడు డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేతులు ఉండాలి. దేర్ ఇస్ నో రికవరీ మేనేజ్మెంట్ గ్రీన్ జోన్ కింద. రేపు అంతా అయిన తర్వాత ఆ రోజు అంటే ఇట్స్ హెడ్ ఏక్ అంటాను, మొత్తం క్లమ్జీ అయ్యి లంసమైనప్పుడు మళ్ళీ హ్యాండిలింగ్ డిఫికల్ట్ అవుతుంది. డేటా ఫ్లో అవుతుంది మీకు. ఇంత పెద్ద దేశంలో ప్రతిరోజు ఎన్ని కేసులు వస్తూ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ ఉన్నాయి, ఎంతమంది డిశ్చార్జ్ అయినారు, ఎన్ని మరణాలు అయినాయి, ఆరోగ్య సేతు పెట్టిన తర్వాత టు మినిమైజ్ ద రిస్క్ ఎంత బాగా పనిచేస్తా ఉన్నాం. దెర్ ఆర్ సో మెనీ మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ ఆర్ వర్కింగ్. ఇంత డేటా ఫ్లో అవుతుంటే మీరు రికార్డ్ కీపింగ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదంటే ఎట్లా? రికవరీ మేనేజ్మెంట్ తక్కువ ఉందని జేడీ గారు ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఐ డోంట్ థింక్ సో. జేడీ గారు చెప్పండి శ్రీహరి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ముందుకు పోవాలి, ఏం చేయాలి, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మనం కోవిడ్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇది కంట్రోల్ అవ్వదు అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి దీన్ని కంటైన్ ఎలా చేయాలన్నది ఆలోచిస్తే, ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ది నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనం అనుకుంటున్నామో ఎక్కువ టెస్టులు చేస్తే ఎవరైతే ఈ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళని ఐసోలేట్ చేసి మనం చేయగలిగితే అప్పుడే ఈ కోవిడ్ మీద మనం కంట్రోల్ సాధించగలం. కాబట్టి ఈ టెస్ట్లు అన్నది చాలా ముఖ్యం. ఇందాక జీవీ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ అని కూడా అన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా స్టేట్స్ ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్లు మొదలు పెట్టారు. అప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందంటే వాళ్ళు ఏమన్నారంటే దీన్ని చేయొద్దండి, ఎందుకంటే వీటిల నుంచి వచ్చే టెస్ట్ రిజల్ట్స్ అవి మనకు చాలా వేరియేషన్ ఉంది, కాబట్టి ఓన్లీ టెస్ట్ ఈజ్ RT-PCR టెస్ట్ మాత్రమే చేయాలి అన్నది వాళ్ళు సూచించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్క్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ ఈస్ యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళని మనం పక్కన పెట్టగలిగితే కోవిడ్ మీద మనం ఇది సాధించగలం. అందుకనే ముఖ్యంగా ఈ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హౌస్ టు హౌస్ ఇది చేయడము, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడము, తర్వాత వచ్చేసి ఉన్న ఈ కోమార్బిడిటీ ఉన్న పేషెంట్స్ ని మనం ఎక్కువగా కన్సిడర్ చేయడము, వీలైతే వాళ్లకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా ఇంటికే సప్లై చేయడం. ఎందుకంటే దీన్ని కంటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఆరోగ్య పరంగా మనం తీసుకోవాల్సిన నెంబర్ 1 నిర్ణయం. రెండవది వచ్చేసి ఆర్థిక పరంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం వచ్చేసి ఇందాక ఉద్దీపన ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఐ థింక్ త్వరలో దీన్ని ప్రకటిస్తారన్నది కూడా మనకు జరుగుతుంది. మూడవది వచ్చేసి ఆహారం, అంటే ఏదైతే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కానీ మన FCI గోడౌన్ నుంచి కానీ మనం ఒక దీన్ని వీళ్ళకి ఇవ్వగలిగితే, ఎందుకంటే మనకు మంచి క్రాప్ వచ్చింది, తర్వాత మంచి 2 సంవత్సరాలకు సరిపడిన నిల్వలు ఉన్నాయి, ఇవి కూడా చేయాలి. ఆ తర్వాత ఎకనామిక్ యాక్టివిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయడం, ముఖ్యంగా MSMEలు ఏవైతే ఉన్నాయో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటిలకు మనము బ్యాంకు నుంచి లోన్స్ ఇవ్వాల్సింది చాలా అవసరం. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఇది చూస్తే వాళ్ళు రెపో రేట్ తగ్గించారు, తర్వాత రివర్స్ రెపో రేట్ తగ్గించారు, తర్వాత CRR కూడా తగ్గించారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు ఈ యూనిట్స్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కానీ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే బ్యాంకులు ఈ డబ్బులు ఇవ్వడానికి మళ్ళా ముందు వెనకాడుతుంటారు, వాళ్ళ సెక్యూరిటీ అడుగుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమానిటైజేషన్ చూసుకున్నా కూడా డిమానిటైజేషన్ ఉద్దేశం మనం చేశాం, కానీ చివరికి బ్యాంకుల్లో ఎక్కడో కాంప్రమైజ్ జరగడం వల్ల
ఈ బ్లాక్ మనీ రాకముందే దాన్ని మళ్ళా ఏదో వామ మార్గాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఆశించిన స్థాయిలో మనకు అమౌంట్ రాలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఆర్బీఐ సరళించిన ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని బ్యాంకుల ద్వారా సంబంధితులకు గనక వెళ్ళగలిగితే మళ్ళా ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకుంటుంది. చైనా నుంచి చాలా మంది దేశాలు బయటికి వెళ్లే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం తీసుకోగలగాలి. ఆ యూనిట్స్ మనం స్టార్ట్ చేసుకోగలగాలి. ఫార్మా రంగంలో బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మనకు. ఎందుకంటే రాబోయే కాలంలో వైద్యానికి తర్వాత మందులకి చాలా ఖర్చులు పెట్టబోతున్నాయి ప్రపంచం. ప్రపంచానికి మార్గదర్శనం ఇచ్చే ఫార్మా మన దగ్గర ఉంది. కాబట్టి దీన్ని మనం గెయిన్ చేసుకోవాలి. ఐటీ సెక్టర్ ని మనం మన చేతుల్లో తీసుకోవాలి. కాబట్టి ఈ క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీ కూడా మనం తీసుకొని చేయగలిగితే మనం ముందు ఎమర్జ్ అవ్వడానికి చాలా అవకాశాలు. రైట్ జీవరెడ్డి గారు, ఫైనల్ గా అంటే వలస కార్మికులకు సంబంధించిన విషయంలో శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు, కేంద్రం చేసేది చేస్తుంది, రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి కొన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకేమన్నా సూచిస్తారా మీరు? అదే ఇప్పుడు వాళ్ళని ఒక తరలింపే కాదు, వాళ్ళ మానసిక వేదన, సైకలాజికల్ అన్ని ఇష్యూస్ చూసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ నుంచి ఎలాగని ఆంధ్ర బార్డర్లు ఆపుతున్నారు, మిస్కమ్యూనికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సరే ఉండొచ్చండి, ఉంటే ఇష్యూస్ ఉంటాయి. దట్ ఈస్ అదే కదా క్రైసిస్ ఉన్నప్పుడే కదా అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్ ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కూడా పొలిటీషియన్ ఎందుకు హెడ్కు పెడతారు? క్రైసిస్ ఉన్నప్పుడే లీడర్షిప్ అనేది ఉంది కదా. సమస్య కనపడుతుంది, మోడీ గారి లీడర్షిప్ లో మొత్తం దేశం అంతా ఇప్పుడు సమస్య అదే శ్రీహరి గారు సమస్య వచ్చినప్పుడే లీడర్షిప్ బయటపడుతుంది. అయితే సమస్య రాగానే దూకాలంటే కొంత టైం తీసుకోవాలి. ఆ టైం హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా దిస్ ఇస్ ద టైం టు జంప్ అండ్ హ్యావ్ టు వర్క్. శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా వేచి చూసే టైం అయిపోయింది, ఇక స్పీడ్ గా కదలాల్సినటువంటి అవసరం ఉందనేది. మేబీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయిపోయి ఉండొచ్చు. ఇదేంటంటే ఫేస్ వైజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు ఇంతకుముందు జేడీ గారు కూడా అదే విషయం చెప్పారు. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ పీపుల్, వాళ్ళ లైఫ్స్ కాపాడుకోవాలి. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ ప్రయారిటీ. దాని ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళ తరలింపు అనేది చాలా రోజుల నుంచి ఒక దగ్గర ఉన్నారు, పని లేదు, వసతులు సరిగా లేవు. పని ఉంటే వసతుల విషయం గురించి సెకండరీ మాడుకుంటారు. ఐ నో ఇట్ క్లియర్లీ, మేమందరం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య వీళ్ళని తరలించడం. మొన్న గుజరాత్ నుంచి మత్స్యకారులను తరలించారు, నిన్న మన దగ్గర నుంచి కొంతమంది తరలించారు. ఇది ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వచ్చిన గైడ్లైన్స్ వచ్చినాయి. క్రైసిస్ వచ్చినప్పుడే ఎబిలిటీ అవసరము, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరము. మీరు ఎట్లా చేస్తున్నారని చూస్తారు, నేను కాదనట్లేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యాండ్లింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ సార్ నేను కొద్ది టాపిక్ డైవర్ట్ అవుతున్నాను. మీ ద్వారా కూడా ఐ న్యూస్ ద్వారా కూడా ఈ ఫోరం చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఇక్కడ టెస్ట్ల విషయంలో ఇవాళ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దే నాట్ టెస్టింగ్ ప్రాపర్లీ. సమాచారమే లేదు 10-15 రోజుల నుంచి ఎన్ని టెస్టులు చేస్తున్నారు ఏంటనేది. ఒకవైపు తప్పనిసరిగా టెస్టులు చేయాలి, చేయకపోతే మీకు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ స్ప్రెడ్ అవుతుందని తెలియదు అనే విషయం తెలిస్తే కూడా ముఖ్యమంత్రి గారు చాలా విషయాలని క్యాజువల్ తీసుకున్నట్టు ఇవి కూడా క్యాజువల్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, దీన్ని హైలైట్ చేయాలి. వీ షుడ్ క్వశ్చన్ ది స్టేట్ గవర్నమెంట్. ఖచ్చితంగా రోజు తెలంగాణ గవర్నమెంట్ టెస్టులు చేయాలి. ఇక శ్రామికుల విషయానికి వస్తే ఇంకా మీరు సూచనలు ఇస్తే కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేధావులు కావచ్చు, మీడియా కావచ్చు, వి ఆల్ ఎస్కలేట్ ది ఇష్యూస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. వింటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కంట్రోల్ రూమ్స్ ఆర్ వర్కింగ్. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఇంకా ఎఫిషియెంట్ గా దీన్ని హ్యాండిల్ చేయడానికి చేస్తాం. రైట్ సార్. కార్మికులు ఇళ్లకి వెళ్ళడమే కాదు, అక్కడ ఉపాధి చూపించే ప్రయత్నం కూడా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో దేశ నిర్మాణంలో వాళ్ళ కీలకం. సో వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇది డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి